श्रीरामदूताय नमः हनुमन्तवस्य स्वाहा आविहुम्। ॐ अञ्जनीगर्भसम्भूता हनुमन्तवस्य स्वाहा आविहुम्। ॐ श्रीरामदूता हनुमान् वशीकरणं ममायचं स्वाहा आविहुम्। आपादमस्तकं महावीरं रुद्रकायम्। ఓం హరి ఓం. జనులకు నమస్కారం. చాలామంది రోజు నా వీడియోలు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటున్నారు. ఆ పాదమస్తకం వాక్సిద్ధి ప్రసన్న శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాణనే హనుమంతవస్య స్వాహ. ప్రజలారా, మీకు మరో మనవి వినండి. అన్నీ మీరు ప్రాణానికి సంబంధించినవి చెప్తున్నారు, మాకు ప్రాణాలు నిలబడే శక్తి ఏమిటా అనేది నిర్ధారణ చేయట్లేదు అని జనము కొంతమంది భయపడి కామెంట్లు కూడా పెట్టట్లేదు. దయచేసి ఆ భయం అవసరం లేదు మీకు. నేను చెప్పిన ప్రతి ఒక్క వీడియోలో మీకు రెమెడీ ఉంది, దాన్ని గమనించగలరు. దాన్ని పాటించిన వాళ్ళు ఎటువంటి వైరస్ బారిన పడరు. ఇది ఒకటి కాదు, 3 రకాలుగా విజృంభణ చెందుతుంది. దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్గా బతుకుతాడు మనిషి అని చెప్పాను కదా. నడిచిన వాళ్ళు నడిచినట్టు, పుట్టిన వాళ్ళు పుట్టినట్టు, కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టు యథావిధిగా మరణిస్తారు. దీనికి చిన్న పెద్ద ముసిలి ముతక తారతమ్యం లేదు అని చెప్పాను. అట్లాగే ఇప్పుడు నేను కొంతమంది నాకు వాట్సాప్ రూపంలో కొన్ని మెసేజ్లు వీడియోస్ పంపించారు. దయచేసి వాటి గురించి కూడా చెప్తా వినండి. నా సబ్స్క్రైబర్సే పంపించారు నాకు. అంటే నేను టీవీ చూడనండి, దయచేసి అది గమనించగలరు. ముందుగా న్యూస్లు చూసి న్యూస్ నుంచి నేను చెప్పను, నేను చెప్పిన తర్వాత న్యూస్ వస్తుంది. ఇకపైన ఏదైనా సరే ఇది గమనించగలరు. ఇప్పుడు ఇది ఇండియాలో పుట్టిందా, చైనా నుంచి మనకు వస్తుందా అని చాలామంది మన తెలుగు డాక్టర్లు కానీ, ఆంధ్ర తెలంగాణ మన ఆరోగ్య శాఖకు సంబంధించిన వాళ్ళు తలలు పట్టుకుంటున్నారు. ఇది చైనా నుంచి రాలేదండి, మన నుంచే వెళ్ళింది, మళ్ళీ తిరిగి వచ్చింది. కాకపోతే ప్రభావము చైనా మీద ఒక్కరోజే చూపించింది. అర్థమవుతుందా? చైనా మీద ప్రభావం ఎక్కువ చూపించింది. ఎందుకంటే వాళ్ళు తినే ఫుడ్డు అపవిత్రంగా ఉంటుంది. అందువల్ల మనం తినే ఫుడ్లో క్వాలిటీ ఉంటుంది. అంటే ఇప్పుడున్న ఫుడ్ క్వాలిటీ లేదు, అన్నీ కల్తీయే. కల్తీ కాదేంటి అని అడిగితే స్వచ్ఛమైన ఆవు పాలు మాత్రమే. అది అమ్మిన వాళ్ళు కాదు, తీసేటప్పుడు మాత్రమే. తర్వాత అవి కూడా కల్తీయే. రెండో విషయానికి వస్తే మనిషి కూడా కల్తీ అయిపోయాడు. ఇది మీరు గమనించవచ్చు. మిమ్మల్ని నేను తిట్టడం లేదండి, మిమ్మల్ని నేను అనే హక్కు నాకు లేదండి. కాకపోతే మీ ప్రాణాలు మీ చేతిలో ఉన్నాయని చెప్పడానికి మాత్రమే ఈ వీడియోలు పెడుతున్నాను. ఇంతకుముందు చేసిన వీడియోలు ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తు. ప్లస్ ఏంటంటే హెచ్ఎంటీవీ వాళ్ళు ఈ వైరస్ ఇక్కడ పుట్టిందా, అక్కడ పుట్టి ఇక్కడికి వచ్చిందా అనే దిగ్బంధంలో ఉన్నారు. కాదండి, ఇది ఇక్కడే పుట్టింది. నేను చెప్పినట్టే జరిగింది. నేను 1వ తేదీ వీడియో పెట్టాను, ఆ రాత్రి వదిలేశాను. నేను జూలై 24వ తేదీ ఈ వీటి గురించి చెప్పాలని పోయిన సంవత్సరం జూలై 24, 2004లో జూలై 24 పెడదాము అనుకున్నాను. ఆ వీడియో కూడా ఉంటుంది, దయచేసి కిందకి వెళ్ళి చూడగలరు. ఆ రోజే ఈ కాలజ్ఞానం గురించి చెప్పాలనుకున్నాను. బ్రహ్మం గారు చెప్పింది మీరు చెప్తున్నారని చాలామంది అనుకోవచ్చు. కాదండి, అది వేరు, ఇది వేరు. బ్రహ్మం గారు చెప్పింది వాస్తవమే, కానీ ఆయన రోజులు చెప్పలేదు, నెలలు చెప్పలేదు, సంవత్సరాలు చెప్పలేదు,
తిథులు చెప్పలేదు, నక్షత్రాలు చెప్పలేదు, ఎలాంటి వాళ్ళకి ఎలాంటివి జరుగుతాయో చెప్పలేదు. ఆయన జరగబోయేటివి మాత్రమే చెప్పగలిగాడు. కానీ సంవత్సరము, నెల, డేట్లు మెన్షన్ చేయలేదు. దయచేసి అది గమనించగలరు. అట్లని బ్రహ్మంగారిని నేను తప్పు చేయట్లేదండి. అలాంటి వాళ్ళ పాలధూలికి కూడా నేను పనికిరాను. కాకపోతే అలాంటి వాళ్ళల్లో నేను ఒక్కడిని అనుకోవట్లేదు కూడా. కాకపోతే ఒక్క విషయం చెప్తానండి. నా విద్య, నాకు నేర్పిన శక్తి, నేను నేర్చుకున్న విద్య, నేను ఉన్న పట్టుదల, నాలో ఉన్న శక్తి, వెనక ఉన్న హనుమంతుని శక్తి, నిజదర్శ రూపణం నాకు కనబడుతుందండి. ఆ కనబడడం వల్ల నేను చెప్పడం జరుగుతుంది తప్ప బ్రహ్మంగారితో నన్ను పోల్చొద్దు. చాలామంది అంటున్నారు. దయచేసి నన్ను బ్రహ్మంగారితో పోల్చొద్దండి. ఆయన పాదధూళికి కూడా నేను పనికిరాను. అది వాళ్ళ వారసత్వానికి చెందుతుంది. ఆయన ఎప్పుడో ప్రకటించారు స్వయంగా. అది ఆ తాళపత్ర గ్రంథాల్లో కూడా ఆయన అదే రచించారు. నాకు ఆడ ఎటువంటి తాళపత్రాలు లేవు. లైవ్లో కూర్చొని చెప్తున్నాను. ఏదైనా సరే చూడండి, నా కింద చూడండి, ఒక లుంగీ మాత్రమే కట్టుకొని ఉన్నాను. దయచేసి గమనించగలరు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, నేను ఎవరినో చంపేద్దామని, ఎవరినో ఇబ్బంది పెడదామని వీడియోలు చేయట్లేదండి. బ్యాక్ దిస్ ఆపాదమస్తకం ఏకనేత్రం ప్రసన్న ఓం త్రినేత్రే నమః. నమః శివాయ రుద్రాయ వీరభద్రాయ కాలభైరవాయ బేతాళాయ స్వాహ. ఓం సర్వశక్తులు, నవనిధులు, అష్టదిక్పాలు, షట్చక్ర భేదన, ఆదిష్టాన చక్రము, ఓంకారము, ఓంకార నాదము సకలము జనుల్ని కాపాడగలవు. ఇది మీరు గుర్తుపెట్టుకోవట్లేదు. ధనం మూలం అనుకుంటున్నారు, కానీ ఆ ధనం తినాలన్నా డబ్బుంటే సరిపోదండి, ప్రాణం ఉండాలి. నేను జనానికి అదే చెప్తున్నా. మీరు గమనించాల్సిన ముఖ్యం ఏంటంటే, నా వీడియోల్లో ప్రతి వీడియోలో ఎవరికి ఏం చెప్పినా, ఎవరు ప్రాణాలు పోతాయో, ఎక్కడేమేమి జరుగుతాయో అని చెప్పినా కూడా జనాభా వాటి గురించి ఆలోచిస్తున్నారే తప్ప నేను చెప్పిన వాటి గురించి ప్రాణాలు పోతున్నాయి, వచ్చేసింది వైరస్, చచ్చిపోతావేమో, మళ్ళీ లాక్డౌన్ పడుతుందేమో, మళ్ళీ కష్టాలు పడతావేమో అనుకుంటున్నారు. దయచేసి గవర్నమెంట్ కూడా మళ్ళీ లాక్డౌన్ అని చెప్తుంది. కాకపోతే నేను చెప్తున్నా వినండి, లాక్డౌన్ పడదు. ఇది తథ్యం. మీ పనులు మీరు చేసుకోవచ్చు, మీ వ్యాపారాలు మీరు చేసుకోవచ్చు, అట్లాగే మీ ఉద్యోగాలు మీరు చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ పరిమితులు మించి వెళ్ళకూడదు. అట్లానే ఇంకొక విషయం చెప్తానండి. ఏ రోజు ఏం చెప్తానో, దేనివల్ల దేనికి ఏం జరుగుతుందో దాంట్లో నేను ఉన్నానేమో అని భయపడుతున్నారు. కాదండి, ఇది మీరు అనుకున్నట్టు కాదు. ఆ పంచి కూడా పెట్టేసి, మీరు అనుకున్నట్టు కాదు. దయచేసి గమనించగలరు. నేను మీ మంచి కోసమే ఈ వీడియోలు చెప్తున్నాను. అట్లాగే న్యూస్ ఛానల్కి తెలియని విషయం ఇంకోటి ఏంటండి, నేపాల్ సరిహద్దుల నుంచి తెలుగు రాష్ట్రాల వరకు ప్రతి అడుగడుగున ఇంతకుముందు ఎన్నడూ లేనట్టుగా వారానికి, నెలకి, కంపల్సరీగా 2 నెలలకైనా సరే విస్తృతంగా ఎప్పుడు రాని సుడిగాలులు, అంటే టర్నోడాస్, దుమ్ముతో కాదండి, పూరిల్లు, మిద్దెలను కూడా కబలించి వేస్తాయి. అటువంటివి అవి వస్తాయి. సముద్రం నీరు అతి పవిత్రంగా, అంటే తెల్లటి వాతావరణం, అంటే బ్లూ కలర్లో ఉండే సముద్రం తెల్లగా కనిపిస్తుంది. మొన్న ఢిల్లీ గురించి చెప్పాను, ఆకాశంలో ఒక అద్భుతం జరుగుతుందని. అది కొంతమంది చూశారు, నాకు వీడియో రూపంలో కూడా పెట్టారు. కానీ కైన్ మాస్టర్లో దాన్ని అప్లోడ్ చేసి ఎలా పెట్టాలో తెలియదు నాకు. నేను చెప్పిన ఆ రోజు నైటే జరిగింది. అది ఢిల్లీలో మాత్రమే కాకుండా హైదరాబాద్లో కూడా కనపడింది. అది 1 గంటన్నర మాత్రమే ఉంది. దాన్ని అలాగే క్యాప్చర్ చేశారు. ఆ ఫొటోస్ కూడా నా కాడ ఉన్నాయి, కానీ న్యూస్ ఛానల్ వాళ్ళ చూసినట్లేదు.
దయచేసి గమనించగలరు. రెండో విషయము, ఈ వైరస్ గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదండి. ప్రాణాలు అయితే తీసుకొని పోతుంది, నేను కాదని నేను చెప్పలేదు. ఇది తెలుసుకొని ఒక ఇంజెక్షన్ ఇచ్చే లోపలికి అది వైరస్కి సంబంధించిన ఇంజెక్షన్ కాదండి, మీలో ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి మాత్రం ఇచ్చే ఇంజెక్షను. చిన్న చిన్న రెమెడీలతో మీరు కానీ వీడియోలు చూస్తుంటే ప్రతి ఒక్క దాంట్లో రెమెడీ ఉంది. ఎక్కువ పెరిగే కొద్దీ ఆ రెమెడీకి పరిహారం కూడా ఎక్కువగానే చెప్తాను. మీ ఇంట్లో ₹1 కూడా ఖర్చు అవుతండి. ఏ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. భయంతో అసలు భయపడొద్దండి. మొదటిగా చెప్పేది ఏంటంటే, ఇంటిలో పసుపు నీళ్లు శుభ్రపరచుకోవాలి. గడప నిండా పసుపు రాసి పెట్టుకోవాలి. ఇదొకటి. రెండవది, ఇంటి నుంచి బయటికి వెళ్ళినా వచ్చినా కాళ్ళు కడుక్కోవాలి. అది సాంప్రదాయ పద్ధతం. ఎందుకంటే అది పూర్వం నుంచి ఉన్న సాంప్రదాయం. ఇప్పుడు చెప్పులతో టిఫిన్లు చేస్తున్నారు, చెప్పులతోటే ఇంట్లో నడుస్తున్నారు, చెప్పులతోటే బయట భోజనాలు నిలబడి చేస్తున్నారు. పాదరక్షలు వేసుకొని భోజనం కానీ టిఫిన్ లాంటి వస్తువులు ఆరగించకూడదు. భూదేవిని చిల్లులు చేస్తున్నారు. ఆ చిల్లులే ఆ భూదేవి పూడ్చుకోవడానికి మీ శరీరాలను అడుగుతుంది. భూదేవిని పిండి కొడుతున్నారు, కొండల్ని పిండి చేస్తున్నారు. ఆ తల్లి ఎంత బాధపడుతుందో మనుష్యుడు కూడా అంతే బాధపడతాడండి. ఇది కలిధర్మం. కలి ప్రభావం అంటే కలియుగంలో అన్ని చెడులు ఉండవండి. దీంట్లో చాలా వరకు జనాభాకి మంచి చేసేటివే ఉన్నాయి. భగవంతుడు అందుకే దైవం మానుష రూపేణ ఏదో ఒక రూపంలో వచ్చి చెబుతాను అని అన్నాడు. దీంట్లో ఇంకో విషయం కూడా గమనించగలరు. 1000 మంది పూజారులు ఉండనివ్వండి, 1000 మంది గురువులు ఉండనివ్వండి, అందరూ క్యాలెండర్లో ఈ సంవత్సరం అత్యద్భుతంగా ఉంటుంది, ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది, ఆ జనవరి 1 నుంచి మీ రాశుల్లో అద్భుతాలు జరుగుతాయి, కోటీశ్వరులు అయిపోతారు అంటున్నారు. కానీ అదే జనవరి 1 నేను వీడియో పెట్టండి, మీ అందరికీ వ్యతిరేకంగా 1000 మందికి వ్యతిరేకంగా పురోహితులకి, గురువులకి, పీఠాధిపతులకి అందరికీ వ్యతిరేకంగా వీడియో పెట్టానండి. నాకు చావు మీద ఆశ లేదు, బతుకు మీద ఆశ లేదు, చావు అంటే భయము లేదు. అందుకే నిజాన్ని నిర్భయంగా చెప్తున్నాను. అన్నిటికీ సిద్ధపడ్డవాడే మాత్రమే సిద్ధ గురువు. అది గమనించగలరు. నా ప్రాణం పోయినా నేను నిలిచే ఉంటాను. ఇది సత్యము. పోయేది శరీరం మాత్రమే. తిరిగి మళ్ళీ నా ప్రాణాన్ని నేను పోసుకునే శక్తి నా కాడ ఉంది. అది మీరు అర్థం చేసుకునే లోపలకే జరగాల్సిన పుణ్య కార్యక్రమాలు అపవిత్ర కార్యక్రమాలుగా మరుగున పడిపోతాయి. నేను ఫస్ట్ చెప్పిన శ్రీరామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామతత్తుల్యం శ్రీరామనామ వరాననే ప్రతి ఒక్క దానికి నేను చెబుతున్నాను. ఇది కంఠస్థమైన పదాలే. మీరు టెంపుల్కి వెళ్తున్నప్పుడు దేవుడంటే భక్తి పోయింది జనాభాకి, దేవుడంటే నమ్మకం పోయింది. గురువుల్ని నమ్ముతున్నారు, క్షుద్రోపాసనలు చేస్తున్నారు, మంత్ర సాధనలు చేస్తున్నారు, తాంత్రిక విద్యలు నేర్చుకుంటున్నారు. ఎవరి కోసం? తాంత్రిక విద్యలో ఒక అఘోరి, నాగసాధువు వాళ్ళకే ప్రతిష్టాపించబడింది. ఎందుకంటే వాళ్ళకి మద్యము, మాంసము, గంజాయి, అదే బంగు, మీ హైదరాబాద్లో ఏమంటారో నాకు తెలీదు, బంగు ఏదో అంటారనుకుంటా కదా, అది ఉన్నాయి. కొంచెం తీసుకో, సరిపో, వాటర్ తీసుకో. బంగ్ అంటారు కదా, అవి వాళ్ళకు అది లీగల్ అండి. బయట వాళ్ళకి అది ఇల్లీగలు. అది ఖచ్చితము. అది నిషేధితపూరితమైన విషపూరితమైన వాయువు. దాంట్లో సిగరెట్ కూడా ఒకటండి. అది నేను కాలుస్తాను, మీకు తెలుసు. ఎందుకంటే ప్రాణం మీద ఆశ లేని వాళ్ళలో నేను ఒకటి. అర్థమవుతుందా? ప్రాణం మీద ఆశ లేని వాళ్ళలో నేను ఒకరిని. అన్నీ వదిలేసుకున్నాను, ఏకసంతాగ్రహిగా మిగిలిపోయాను. నాకు భార్య పిల్లలు ఉన్నారు. నెల్లూరు వెళ్తాను, వాళ్ళతో ఉంటాను. అక్కడ ఉన్నప్పుడు మామూలుగా ఉంటాను, అక్కడికి వచ్చే వాళ్ళకి నయం చేస్తుంటాను.
అదంతా ఒక లెక్క అండి. మీకు చెప్పాల్సిన మాత్రం నేను చెప్తున్నాను. నేపాల్ నుంచి మొదలయ్యి ఇండియాలో పల్లె పట్టణము ఏమీ హద్దు పొద్దు లేకుండా భూమి పొరల్లో అవకతవకలు ఏర్పడి మహా బిల్డింగులు కూలిపోతాయి, ప్రాణ నష్టం, ధన నష్టం ఇవన్నీ జరుగుతాయని చెప్పాను. అది ఖచ్చితంగా జరుగుతుందండి. అది ఒక 2-3 రోజుల్లో మీరు నేను చెప్పిన వీడియో మీకు అందకపోయినా కనీసము న్యూస్ ఛానల్ అయితే చూస్తారు కదా, దాంట్లో అందుతుంది. చెప్పాను ముందుగానే, అది తథ్యము. అయ్యప్ప స్వామిది జ్యోతి దర్శనానికి వెళ్ళేంత వరకు అయ్యప్ప స్వామి జ్యోతి వెలిగిన రోజు నుంచి ఇంకా గడ్డు కాలం మొదలవుతుంది. ప్రభుత్వము అనుకున్న లాక్డౌన్ చేయడానికి కుదరదండి. ఇది తథ్యము. మీకు భయం ఎటువంటిది లేదు. నేను చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది. అది తథ్యము. ఇది వాక్సిద్ధి రూపేణ దివ్య దృష్టి ప్రకారం జరుగుతుంది. రేపుడిది ఈరోజు చూడగల వాళ్ళం మేము. అర్థమవుతుందా? ఇంకొక 10 ఏళ్ల సంగతి కూడా మేము చెప్పగలము. వినే ఓపిక మీకుంటే గమనించగలరు. ఉరుకుల పరుగుల ఈ జీవితంలో ఎంత పోరాడినా అంత ముద్ద కోసమే. 10 నిమిషాలు భగవంతుడికి నామస్మరణలు చేయటం మర్చిపోయారు. చాగంటి వారు చెబుతూనే ఉన్నారు, ప్రవచనాల రూపంలో భగవంతుడు ఏ రూపాన్ని వస్తాడు, ఎలా చేస్తాడు, ఏం చేస్తాడు, కలి ప్రభావం ఎలా ఉంటుంది. ఆయన ఒక పక్క భగవద్గీతని వివరిస్తున్నాడు, ఒక పక్క రామాయణాన్ని చెప్తున్నాడు, ఒక పక్క హనుమన్ శక్తి చెప్తున్నాడు. అట్లాంటి చాగంటి వారికి, గరికిపాటి లాంటి వాళ్ళకి నా నమస్కారాలు. ఎందుకంటే ప్రజల్ని భక్తి మార్గం వైపు నడపడానికి వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు. దయచేసి గమనించగలరు. వారు చెప్పింది ఎంతో కొంత నిజం లేకపోలేదు. వాళ్ళంతటి వాడిని కాకపోయినా ఎంతో కొంత తెలిసిన వాడిని. వాళ్ళు మిమ్మల్ని భక్తి మార్గానికి, ప్రవచనాలకి పిలిచినప్పుడు దయచేసి వెళ్ళండి. మిమ్మల్ని కాచేది ఇప్పుడు ఆ భగవంతుడే. లేడన్న భగవంతుడు మిమ్మల్ని కాస్తాడు. లేదనుకోండి, భగవంతుడి దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి మీ దగ్గరకు వచ్చిందనుకోండి, నా దగ్గరికి రండి. ఏం అవసరం లేదండి, నా దగ్గరికి కూడా రావాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన ప్రతి మంత్రము తారక మంత్రము మీకు మేలు చేయగలవు. ఇది గమనించగలరు. హరి ఓం. హైదరాబాదులో గుప్తనిధి వేటగాళ్ళు అంతమొందుతారు. ఇది తథ్యం. జైలు పాలవుతారు. మహాశివుడు భిక్షపాత్ర ఎత్తుకొని ఊరూరా తిరుగుతాడు. శివగణాలైన రుద్రగణాలు ప్రతి మనిషిని పట్టి పీడిస్తాయి, ప్రాణం తీస్తాయి. శివుడు ఊరకుండేను. ఎందుకంటే శివుడు శివుడులా కాదు, మహారుద్రుడిలాగా చూడగలడు. అతివృష్టి, అనావృష్టి, అగ్నివర్షము, రక్తపాతము, యాక్సిడెంట్లు, గ్యాస్ పేలుళ్ళు, అగ్ని ప్రమాదాలు, కొన్ని చెప్పకూడదు. చాలామందికి నేను చెప్పిన మాటలు తగలడం వల్ల నా వీడియో చూడటం లేదు. మీరు చేసిన తప్పులు మిమ్మల్ని వెంటాడక మానవు. కర్మానుసారం ఎవరికైనా, ఇప్పుడు మీరు ఒక 10 రూపాయలు ఇచ్చారు అంటే ఒక 10 లక్షలు ఇచ్చారు, పైన వడ్డీ తీసుకుంటారుగా. మరి చేసిన మీ పాపాలకి, మీ తండ్రిదండ్రులు చేసిన పాపాలకి కర్మఫలం వడ్డీగా వస్తుంది. మీరు ఈ కలియుగంలో పుట్టి ఈ కలియుగంలో పెరుగుతా మీ తాతలు తండ్రులు ఆస్తులు ఎలా తీసుకున్నారో పాపకర్మలు కూడా అలాగే తీసుకోవాలి. ఆ కర్మలకి ఈ మీరు చేసిన కర్మలు అంటే డబ్బులు ఎగ్గొట్టడము, గురువుల్ని మోసం చేయడము,
గురువుల్ని దూషించటము, వాళ్ళు ఎవరో తెలియకుండా వాళ్ళు మీ జోలికి రాకపోయినా మీరు పోయి వాళ్ళని దూషించటము, గురువుల్ని, సిద్ధుల్ని, మునుల్ని, ఋషుల్ని. మన శాస్త్రం సాంప్రదాయం ఏం చెప్తుంది? ఇచ్చిపుచ్చుకోమని చెప్తుంది. ఏమిటి? గౌరవం. ఇంతకుముందు ఇచ్చిపుచ్చుకోవడం అంటే ఏంటో తెలుసా? ఒక వస్తువుని ఇచ్చి ఇంకో వస్తువు రూపంలో తీసుకునేవాళ్ళు. అదొక్క సాంప్రదాయం ఉంది. మీ ఇంట్లో ఒక వస్తువు ఉందనుకోండి, నాకు కావాలంటే నా ఇంట్లో ఉన్న వస్తువుని మీకు ఇచ్చి మీ నుంచి నేను ఆ వస్తువుని తీసుకునే పద్ధతి ఉంది. అది పోను 2004కి ఆగిపోయింది. సెల్ ఫోన్స్ వచ్చినాయి, పక్షులు నశించినాయి, మనిషి ధనానికై విచ్చలవిడితనాన్ని చేశాడు. కానీ ధనం మనిషి ప్రాణాన్ని కాపాడలేదు. హార్ట్ అటాక్లు వచ్చినాయి, బీపీ షుగర్లు వచ్చినాయి. 2004 నుంచి ఇవి మొదలైనవి. 2001 వరకు ఎటువంటి షుగరు, బీపీ వ్యాధులు లేవు. ఈ కరోనా లాంటి మహమ్మారి కరోనా కాదు. కరోనా కంటే అతి తీవ్రమైనది, భయంకరమైనది. నేను ఆ రోజు చెప్పా, కడుపులో బిడ్డ కూడా బతకడం కష్టమని. కడుపులో బిడ్డకు కూడా వస్తుంది. ఇది నిజం, ఇది నమ్మాలి, తప్పదు. డాక్టర్లు అలో లక్ష్మణ ఏమిరా ఈ జీవితము అని చెప్పి తలలు పట్టుకుంటారు. కోర్టులో కేసులు మోపులుగా ఉన్నాయి. బస్తాలకు కట్టి కేసులు ఒక రూములు వేసి తగలబెట్టగలరు. లాయర్లకి పని ఉండకపోయింది, ఎటువంటి సంపాదన ఉండదు. పౌరోహిత్యం వహిస్తున్న వాళ్ళు చెప్పాను కదా, ఆపాద మస్తకం మద్యము మాంసము సేవించి శివ పూజ చేశారు. దానివల్ల ప్రపంచానికి అధిక నష్టం జరిగింది. శ్రీశైల మల్లన్న దగ్గర మాంసము మద్యము రెండూ కలిపి అమ్ముతారు గుడి ఎదురుగా. దానివల్ల శ్రీశైల మల్లన్నకి కోపం వస్తుంది. యాదాద్రి గుట్టపై ఉన్న నారసింహస్వామి భూమి లోపలికి ఇంకిపోతాడు. దినదినంగా ఆయన భూమి అంతర్గతానికి వెళ్ళిపోతాడు, పాతాళానికి. ఆయన చూడడమే కష్టమైపోతుంది. సింహాద్రి అప్పన్న ఒలవకనే తన చందనము తానే రాల్చుకొని అక్కడి నుంచి స్థానచలనం చెంది ఆయన తన రూపం మార్చుకుంటాడు. మూడో విషయం, వైజాగ్ సంబంధించిన బీచ్ రోడ్డు, భీమిలి రోడ్డు, భీమునిపట్నము, పార్వతీపురము, కనక మహాలక్ష్మి టెంపుల్, ఇలాంటి వాటికి ప్రమాదం ఏర్పడుతుంది. ఇది గమనించగలరు. ఇది ముందుగానే చెప్తున్నాను, రేపు పేపర్లో వస్తుంది చూడండి. రేపు కాకపోయినా ఇంకొక వారమైనా సరే. రెండో విషయము, మీ ప్రాణాలను మీరు కాపాడుకున్న వాళ్ళైతే ముందుగా ధన విముక్తి, రుణ విముక్తి, పాపకర్మలు, సత్కర్మలు, 7 కర్మలు, పితృదోషాలకు సంబంధించి చిన్నపిల్లల్ని ఘోరంగా హింసించిన వాళ్ళు, అంటే కొట్టిన వాళ్ళు కావచ్చు, ఇంకా చెప్పాలనుకుంటే శారీరకంగా ఇబ్బంది పెడుతున్న వాళ్ళు కావచ్చు, వయసులో మన బిడ్డ లెక్క ఉన్న పాపల్ని, చిన్న పిల్లల్ని, అంటే మీకు చెప్పే విధంగా అయితే సెక్సువల్ అరేంజ్ చేసిన వాళ్ళు, పెద్దల్ని అంటే తల్లిదండ్రుల్ని దూషణ చేసిన వాళ్ళు, పైగా కొట్టిన వాళ్ళు, అక్కడికి 3. 4 దైవ దూషణ చేసిన వాళ్ళు, 5 గురుదూషణ చేసిన వాళ్ళు, 6 ఆడవారిని హింసించిన వాళ్ళు, పెళ్లి చేసుకొని అక్రమ సంబంధాలతో ఉన్నవాళ్ళు 6వ స్థానం. 7 ఇవన్నీ పాటించకుండా నాదే గొప్ప, నేనే గొప్ప అనుకున్న వాళ్ళు, నా, నే, ను అనే అక్షరాలను వాడిన వాళ్ళు, నేనే రాజు, నేనే మంత్రి, నేనే సైన్యం, నేనే సింహం అనుకున్న వాళ్ళు ఈ సత్కర్మలకి బాధ్యులు. ఇప్పుడు అనుకున్నదంతా వీళ్ళే. పోయే వాళ్ళందరూ నేను, నాది, నువ్వనేది లేదు, ఇది మాత్రమే అది నాది, నా నుంచి వేరే వాళ్ళకి ఏమీ రూపాయి ఇవ్వను,
నీకు ఇవ్వను, ఆ నీ, నా, ను, నే, నే అనే అక్షరాల నుంచి తీసిన ప్రతి అక్షరము ఓడు ఏదైతే ఉందో, ఎవరికాడ ఆడపిల్లల్ని మోసం చేసి డబ్బులు తీసుకున్నారో, అప్పుగా తీసుకుని ఇవ్వనని మోసం చేసి ఎగ్గొట్టారో, వీళ్ళందరికీ దినదిన గండం కాదు, దినమే గండం. ఒకే రోజు పిండం పెడతారు వీళ్ళకి. ఇది ఖచ్చితంగా చెప్పగలను. పోనీ అస్సలులో సగమైనా ఇచ్చి మీ పరిస్థితి ఏంటో చెప్పుకోండి. లేదని ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే, మీ కాడ లేని పరిస్థితిలో వాళ్ళకి ఫోన్ చేసి సమాధానం చెప్పి, బతికి బాగుంటే ఇస్తానమ్మా, నాకు ఒక 2 నెలలో 3 నెలలో టైం అని చెప్పుకోండి. రెండోది, గురువులకి డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే గురుపాదకం చేసుకున్న వాళ్ళు, గురువు నుంచి డబ్బులు ఆర్థికంగా తీసుకున్న వాళ్ళు, అంటే నాలాంటి వాళ్ళ దగ్గర తీసుకున్న వాళ్ళు మర్యాదగా తిరిగి ఇచ్చేయండి. అది పాపకర్మలకి నిరూపణ. గురువు కాడ వేరే వాళ్ళు సమర్పించేది పాపకర్మలు. అవి గురువు తీసుకొని సత్కర్మల్ని మీకు ఇస్తాడు, అంటే పుణ్యకర్మలు. పాపకర్మలు 7, పుణ్యకర్మలు 7, మొత్తం కలిపి 14 లోకాలు. 7 మనవి, 7 పాతాళం కిందున్నాయి. దాంట్లో మొదటిదే నరకం. అర్థమైందా? ఆ నరకానికి గురవుతారు, భార్య బిడ్డలను కోల్పోతారు, ఒంటరిగా మిగిలిపోతారు. ఆ ఒంటరితనం కూడా ఒళ్ళంతా చీడ, దద్దుర్లు, ఇన్ఫెక్షను, కళ్ళు మంటలు, చెవులు వాయటము, నాలిక మొద్దు మారడము, తల వెంట్రుకలు ఆటోమేటిక్గా ఊడిపోవడము, తిరుపతికి పోయి గీయించుకోవాల్సిన గుండు ఇక్కడే అయిపోవడము, గోర్లు వంగిపోవడము, ఒంటిలో ఉన్న శరీరం భాగాలు అవయాలు చెడిపోవడము, రోజుకొక నరకం చొప్పున 7 రోజులు బతికి 8వ రోజు చనిపోతారు. మర్యాదగా ఎవరికి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి మీ భార్య బిడ్డల్ని మీ కుటుంబంతో చల్లగా ఉండండి. నేను చెప్పిన ఈ నేపాల్ నుంచి మన తెలుగు జిల్లాలో ప్రతి ఒక్క జిల్లాలో 2 నెలలకి ఖచ్చితంగా భూకంపనలు వస్తాయి. కానీ రాబోయేది అతి ప్రమాదకరమైనది ఇంకొకటి ఉంది. అది కూడా చెప్తా, వినండి. అగ్నివర్షం. చుక్కలు నేల రాలుతాయి, నిప్పుల వర్షమై కురుస్తాయి, సముద్రం ఎర్రబడుతుంది, ప్రతి నీరు కంటికి ఎరుపు రంగులో కనబడుతుంది, తాగే నీళ్ళతో సహా. భూమి నుంచి ఉద్భవించే బోరు వాటర్ కూడా ఎరుపు రంగులో కనబడుతుంది. భూదేవి రక్తాన్ని పీల్చుకొని యథావిధిగా అదే రక్తాన్ని భూమి నుంచి బోర్లు వాటర్ రూపంలో మళ్ళీ రాగలదు. ఇది గమనిస్తారు. ఇది టీవీల్లోనూ న్యూస్ ఛానల్లో రాగలదు. దయచేసి గమనించగలరు. నేను చెప్పింది మీ మంచికి, మీ జాగ్రత్తలే చెప్తున్నాను. భయపడి నా వీడియోలు కొంతమంది చూడటం లేదు. సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటున్నారు కానీ వీడియోలు చూడటం లేదు. ఈ చూడడం వల్ల మీకు మంచే తప్ప చెడైతే జరగదు. ఇదైతే తథ్యము. మీ ప్రాణాలు కాపాడడానికే నేను ఈ వీడియోలు పెడుతున్నాను. దయచేసి గమనించగలరు. ఒక కుటుంబం విడిపోతే ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. వాటి గురించి నేను చెప్పినవన్నీ ఈరోజు మిమ్మల్ని చచ్చిపోమని ఎందుకు చెప్తున్నాను? వద్దు. నేను బతికించడానికే మీకోసము మీ ఇంట్లో ఉన్న వస్తువుల ద్వారా మీరు బతకచ్చు. దైవారాధన అంటే గురుపాదుకం, అంటే నాలాంటి గురువులు, నిజ గురువులు ఉంటే మాత్రమేనండి. అందరూ గురువులు కాదు. అందరూ గురువులైతే అందరూ చెప్పుండేవాళ్ళు. కొంతమంది మాత్రమే గురువులు. పీఠాధిపతులు, వాళ్ళు పీఠాధిపతులే కానీ కాకపోవచ్చండి. మరి నేను చెప్పినట్టు ఆ పీఠాధిపతులు ముందుగా చెప్పొచ్చు కదా, చెప్పలేరండి. అది కొంతమందికే సాధ్యము, కొంతమంది కాదండి, ఒక్కరికే సాధ్యము. అది నేను గొప్ప కోసం చెప్పుకోవటం లేదు, మీ మెప్పు కోసం చెప్పుకోవటం లేదు. నా వీడియోలు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అందితే చాలు, మిగతా వాళ్ళకి అందకపోయినా నాకు అనవసరము. ఆ 3500 మంది కావచ్చు, 3700 మంది కావచ్చు, నా వీడియో లింకప్ అయిన వాళ్ళు, చూస్తున్న వాళ్ళు, బయట వాళ్ళు ఎవరైనా కావచ్చు. నన్ను చూసినంత మాత్రాన 50% మీకు నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది. నా మాట విన్నంత మాత్రాన, నా దగ్గరకు వచ్చినంత మాత్రాన పూర్తిగా నేనే తీయగలను. ఇది తథ్యము. వచ్చిన వాళ్ళకి ఇది నిరూపణ తెలుసు. కావాలంటే
మీరు ఎక్కడైనా కనుక్కోండి, కరీంనగరు, పెద్దపల్లి, హైదరాబాదు అది. అట్లాగే హైదరాబాదులో గుప్త నిధులు బయటపడతాయి. స్వర్గసీమగా వెళ్తుంది, కానీ అది ఎక్కువ రోజులు ఉండదు. హైదరాబాదు గందరగోళం అయిపోతుంది, ప్రాణ నష్టం జరుగుతుందని చెప్పాను కదా. మళ్ళీ మళ్ళీ ఎందుకే చెప్తున్నాను ఆ మాట అంటే ఒక్కసారి ఆలోచించండి. పెద్ద బిల్డింగులు కట్టడం కాదండి, దాంట్లో ఫ్లోర్ కొనడం కాదు. పాత రోజులు మళ్ళీ వస్తాయి. కోట్లకున్నవాడు కూడా కంచం పట్టుకొని అలో లక్ష్మణ అని అన్నదాత అని ఏడుస్తాడండి. 1000 కార్లున్నా గుప్పుడు అన్నం కూడా వండుకోలేని పరిస్థితికి వస్తుంది. అర్థం చేసుకోండి. అందరూ ఇంట్లో మంచాన పడిపోయిద్దే ఇంకా అన్నం వండి పెట్టేది ఎవరండి? ఆ ఇంట్లోకి పని మనుషులు రారు, ఏమి రారు. అంటే పక్షవాతము, స్ట్రోకు, బ్రెయిన్ స్ట్రోకు ఇలాంటి కొత్త కొత్త రోగాలతో ఒక కుటుంబం నుంచి ఇంకో కుటుంబానికి, ఒక కుటుంబం నుంచి ఇంకో కుటుంబానికి ఇలాగే వెళ్ళిపోతుందండి. కోట్లకి పడగలెత్తిన వాళ్ళు కూటికి లేకుండా పోతారు. డబ్బు ఉంటుంది, తినే యోగం ఉండదు. పేదవాడు కడుపు నిండా తింటాడు. రైతుకి రాజు అనే పట్టం కట్టాం, కానీ రైతు ఎప్పుడు రాజు కాలేదండి. ఇంతవరకు ఒక్క రైతైనా కోటేశ్వరుడు అయినట్టు ఎక్కడైనా చూసారా? కాలేదు. ఒక్కరైనా విన్నారా? కనీసం వినుండరు. ఎందుకంటే రైతు ఎప్పుడు రైతులాగే బతికాడు. గడ్డి మోసుకోవడం, మన కోసం 4 గింజలు నాటుకోవడము, తను తిని మనకు పెట్టడం. లేదంటే తను తినలేని పరిస్థితి, అప్పుల పాలైపోతే ఒక 50 రూపాయలు పెట్టి పురుగుల మందు తెచ్చుకొని తాగడం. అది దాంట్లో నిజాయితీ ఉంది. చచ్చిపోయినా కూడా నిజాయితీ ఉంది. వాళ్ళు తిరిగి జన్మించగలరు. ఆ వంశంలోనే మళ్ళీ తిరిగి జన్మించి అదే వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకుంటారు. అగ్రికల్చర్ గుర్తుపెట్టుకోండి. భద్రాద్రి, కొత్తగూడెము, రామన్నపేట, భద్రాచలము, పెదకాకాని, చినకాకాని, చిన్నగంజము, ఆత్మకూరు, రాయచూరు, వెలుగోడు, వెలుగొండ, ఢిల్లీ ఊచకోత కొయ్యబడని. వరి కోతను ఎలాగ మొదలు కాడికి వస్తారో అలా కోస్తారు. పోలీసులు ఎప్పుడు వాడని విధంగా తుపాకులు వాడుతారు. కొత్త సైన్యాన్ని దించుతారు. మన ఆర్మీ జవాన్లు ఆకస్మికంగా జరిగిన దాడిలో 22 మంది మృతి చెందగలరు. ఇది మీరు వినగలరు. ఇది వార్త రూపంలో మీరు చూడగలరు. బయట దేశాలకు సంబంధించిన వాళ్ళు అంటే యూపీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాను ఇటువంటి వాళ్ళ గురించి నేను చెప్పినా మీరు చూడలేరు, వార్తల్లో చూడాల్సిందే. మన జవాన్లు, మన కోసం పోరాడే వాళ్ళు 22 మంది మాత్రం హతులవుతారు ఆకస్మిక దాడి వల్ల. ఇది గమనించగలరు. జ్యోతి, మకర సంక్రాంతి, అయ్యప్ప స్వామి జ్యోతి నాడు వచ్చేవారు, వచ్చి వెళ్తున్నవారు, బయలుదేరుతున్న వాళ్ళు 20 నుంచి 200 కిలోమీటర్ల లోపలే మరణ తాండవం చేస్తుంది భూదేవి. అది ట్రైన్లో పోయినా, బస్సులో పోయినా. మాలధారణ పతి చేసిన వాళ్ళు సిగరెట్లు కాలుస్తున్నారు, మాణిక్ చందులు అవి వేసుకుంటున్నారు, చెప్పులు ఒకటి వాడటం లేదు, స్నానం సరిగా చేయట్లేదు, నియమాలు పాటించట్లేదు, గృహస్థులతోటే ఉంటున్నారు, తప్పిదమ్ములు చేస్తున్నారు. వీళ్ళకి స్వర్గం సరే వదిలేయండి, నరకంలో కూడా చోటు ఉండదు. వీళ్ళు భూత బేతాలై ఇంటి చుట్టే తిరుగుతా అవుతారు. ఇంకో విషయము, హైదరాబాదులో చేతబడులు చేస్తున్న వాళ్ళు, తాంత్రిక శక్తుల్ని ఉపాసన చేస్తున్న వాళ్ళు, బొందలగడ్డకి అంటే శ్మశాన వాసిగా వెళ్తున్నవారు, రాత్రులు పూజలు చేస్తున్న వాళ్ళు, మహంకాళి అమ్మవారు చిరచ్ఛేదముచే కొంతమంది చత్తురు ప్రజల్ని మంత్రంతో తంత్రంతో భయపెట్టిన వాళ్ళు,
చేతబడులు చేస్తున్న వాళ్ళు, బాణామతి చిల్లంగి ప్రయోగాలు ఉపయోగిస్తున్న వాళ్ళు హైదరాబాదులో పూర్తిగా నశిస్తారు. కాళీ అమ్మవారు కళ్ళజేస్తుంది. వాళ్ళకి ప్రసన్నమయ్యి ఏకధాటిగా రక్తధార కురిపిస్తుంది. చిరచ్ఛేదనం అంటే మనిషి చిరము పక్కకి ఎగిరి పడుతుందని కాదండి. ఆ రూపము చూసినంత మాత్రాన వాళ్ళ ప్రాణము పోవును. జనాన్ని హాని కలిగించే ఏ పనైనా సరే ఇది తథ్యము. ఇక పైన తీసుకునే ప్రతి నిర్ణయము మనిషి కాదు, భగవంతుడే తీసుకుంటాడు. ఇది తథ్యము, గమనించగలరు. ఏమన్నా తప్పుగా చెప్పుంటే, పెద్దల్ని నేనేదన్నా అనుంటే, నా మాటలు ఎవరికైనా తగిలుంటే క్షమించగలరు. ఇష్టకామ్య సిద్ధి